హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రోడ్ సైడ్ బండి మీద అమ్మే రూ. 5 గారెల్ని ఇంటి దగ్గరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా బాగుంటాయండి. బయటకు వెళ్ళి కొని తెచ్చుకునే పని లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఈ వడలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ అంతా కూడా చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు ఇడ్లీ పిండి వేసుకుంటున్నానండి. మనం రెగ్యులర్గా ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ ఇడ్లీ పిండిని అయితే తీసుకున్నాను. ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు మైదా పిండిని అయితే ఇక్కడ తీసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇంకా మైదా పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి చిన్న చిన్న ముక్కల్లా తరుక్కున్న అల్లాన్ని వేసుకుంటున్నాను. అల్లం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 3 పచ్చిమిర్చి, అలానే కొంచెం టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 ఇంచు వరకు వంట సోడా అండి. వంట సోడాను కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనకి వడలు అనేవి మంచిగా పొంగుతూ వస్తాయండి. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని పిండిని వడ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వడ వేసుకోవడానికి మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెడుతున్నాను. ఈ వడల్లోకి షార్ట్ అండ్ స్వీట్గా ఒక మంచి చట్నీ రెసిపీని కూడా షేర్ చేస్తున్నానండి. ఒక 5 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి. 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా పుట్నాల పప్పు, అలానే వేయించుకున్నటువంటి పల్లీలు కూడా ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. కొంచెం ఉప్పు, అలానే చిన్న చింతపండు కూడా వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక కప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ కప్లో కొంచెం వాటర్ వేసి అవి కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ చట్నీకి తాలింపు అయితే కంపల్సరీగా ఉండాలండి, ఎందుకంటే మనం పచ్చి వాడుతున్నాం కాబట్టి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక వడల ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వడపిండి మనం కొంచెం సేపు నానబెట్టాం కాబట్టి మనకి పిండి అనేది చూడండి కొంచెం గట్టిగా అయితే అయ్యింది కదా. ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ని అయితే పక్కన పెట్టుకొని చేతిని తడుపుకుంటూ మనం వడల్లా అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలాగా ఒక సైడ్ నుంచి ఇలాగా కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని మనం రౌండ్ బాల్లా చేసుకొని, మీకు హోల్స్ పెట్టుకోవాలనుకుంటే హోల్ పెట్టుకోవచ్చండి, లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇలా వడలా కూడా వేసుకోవచ్చు. మనకి చిట్టి వడలు రూ. 5 వడలకైతే హోల్ పెట్టారండి, నేను అలానే వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక చూపించాను కదండి, మనం చేతిని తడి చేసుకుంటూ వడలను అయితే నెమ్మదిగా ఆయిల్లో అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎటువంటి హోలు పెట్టట్లేదు. మనకి అలవాటు లేదు, మేము వేయలేము అనుకునే వాళ్ళు ఇలా ఒక మందార ఆకు కానీ లేదంటే ఏదైనా కవర్ కానీ దానిని తడి చేసుకొని కూడా వడల్లా వేసుకోవచ్చండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. డైరెక్ట్గా ఆయిల్లో చేతి మీదే వేస్తే మనకి అంత పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఫస్ట్ చేతితో వేసిన 2 కూడా సరిగ్గా రాలేదండి. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇడ్లీ పిండి ఇంకా కొంచెం మైదా ఉంటే చేసేసుకోవచ్చు. ఒకవేళ మైదా లేదు అనుకుంటే మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండితో కన్నా కూడా మైదా వేసుకుంటే చాలా బాగుంటాయండి. బయట హోటల్లో అమ్మే చిట్టి గారెల రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.